యేసుతో నడుచుట. ఎప్పుడైతే ప్రభుతోని నడుస్తామో, ఆ అనుభవంలోకి ఎప్పుడైతే వస్తామో, ఇక్కడ చూద్దాం ఒకసారి లేఖనాలు చూద్దాం. అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు ఇంటికి వెళ్ళి చదవండి, చెప్తున్నా. అక్కడ క్రీస్తు యేసు ఉండే మనస్సు, క్రీస్తు యేసు ఉండే మనస్సు, యేసు ప్రభుకి ఏదైతే మనసు ఉందో అదే మనసు మనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ మనసుతో ఉంటామో, పరిశుద్ధాత్మ దేవుడు మనలోని నివాసం చేస్తున్నాడో లెక్క అది. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత ఉంటుందో, దేవుని ఆత్మ క్రీస్తు యేసు ఉండే మనస్సు మనకు అనుగ్రహిస్తాడు. ఈ ఆత్మ లేకుండా ఉందనుకో, యేసుకుండే మనసు మనకు ఉండదు. యేసుకుండే మనస్సు మనకు ఉండాలంటే, యేసుతో నడవాలంటే నేను ఒకటి చెప్తున్నా, పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నింపబడతామో అప్పుడు యేసుతో నడుచుట ఆ అనుభవంలోకి వస్తాము. ఎందుకంటే చెప్తున్నాను, యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నాడు, నా తండ్రి పరిపూర్ణుడు గనక మీరు కూడా పరిపూర్ణంగా ఉండాలని యేసయ్య చెప్తున్నాడు. నా తండ్రి పరిపూర్ణుడు, నీ శత్రువుల్ని ప్రేమించమన్నాడు. యేసయ్య మనసు అలాంటిది. నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నీకు వ్యతిరేకులు నీ మీద నిందలేస్తున్నారో, ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో, వారి కొరకు, హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు యేసయ్య. యేసుతో నడుచుట ఆషామేష కాదు. ఈ అనువులోకి ఎప్పుడైతే నడుస్తామో, దేవుని ఆత్మశక్తితో నడుస్తామో, యేసయ్యలో మనము నడిచినట్టే. ఈ అనుభవంలోకి రావాలా. ఎవరైనా నిన్ను హింసిస్తున్నారంటే, ఎవరైనా నీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు కూడా ఆయన ఆ పరలోకం విడిచి, రాజులకి రాజు, ప్రభులకి ప్రభు, సర్వాధికారి ఈ భూలోకానికి, ఆయనే ఈ లోక ప్రజల పాపాల నిమిత్తం ఆయన ఆ పరలోకం విడిచి, తండ్రి అయిన దేవుడు ఏకైక కుమారుడైన యేసు క్రీస్తుని ఈ భూలోకానికి దిగి వచ్చాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి చెప్తున్నా, ప్రభు ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ శాంతి సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆనందం ఉంటుంది. క్రీస్తుతో నడుస్తున్నావు, కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, దేనికి తట్టుకోలేక అవన్నీ కొంతకాలమే. ఎందుకంటే యేసు క్రీస్తుకు కూడా ఈ భూలోకములోని ఆయన నివాసం చేసినప్పుడు 33.5 సంవత్సరములు ఈ భూలోకములో ఆయన నడిచాడు. ఆయన నడిచి మనకి ఎలాగుందో శరీరం, ఆయనకు కూడా అలాగా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కన్యక గర్భములో ధరించి ఈ భూలోకానికి ఆయన వచ్చాడు. ఒక ప్రణాళిక, ఆయన సంకల్పం, ప్రతి బిడ్డ మీద ఒక దయా సంకల్పం ఉంది. దేవుడు ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా యేసు
తండ్రి అయిన దేవుడు యేసుతోని ఆయన జరిగించాడు. ఆయన నామములో నువ్వు ఏది ప్రార్థన చేసినా నిశ్చయముగా దేవుడు అనుగ్రహిస్తాడు. విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు ఈరోజు మా పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలోకి వస్తాడో ఆ విశ్వాసాన్ని పుట్టిస్తాడు ఆయన. ఆత్మదేవుడు నీలోని నివాసము ఉన్నప్పుడే క్రీస్తుకు ఉండే మనసు నీవు కలిగి ఉంటావు. ఈ ఆత్మ లేకుండా నేను నడుస్తానంటే అవదు. యేసుక్రీస్తు ఈ భూలోకంలో ఆయన పరిచర్య చేసే ముందు 40 దినాలు ఉపవాసం ఉండి ఆత్మ చేత నడిచాడు ప్రభువు. ఎప్పుడైతే ఆయన బాప్తిసం తీసుకున్నాడో ఆకాశము తెరవబడింది, పావురం వలె ఆయన మీదికి పరిశుద్ధాత్మ దిగొచ్చింది. ఈరోజు మన జీవితాల్లో యేసుతో నడుచుట ఈ అనువులోకి ఎప్పుడైతే వస్తామో దేనికైనా రెడీగా ఉంటాం. ఈరోజు మన జీవితాల్లో భయపడుతున్నామంటే భయము మనుష్యుణ్ణి భయం ఆందోళనని కలుగు చేస్తుంది. మరణ భయము, ప్రాణ భయము, ఏమి అవుతుందో, నా ఫ్యూచర్ ఏటవుతుందో, నా జీవితం ఎలాగెళ్తుందో, నా పిల్లల భవిష్యత్తు ఎలాగుందో, భయం భయం భయం. ఎవడు పుట్టించాడు భయాన్ని? దుష్టుడైన సాతాను. ఈ సాతాను తలకాయని శ్రేష్టముగా నా కాలు కిందేసి చెదదొక్కాడు. ఆ ప్రభువు ఆ సిలువలో రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి సాతాన్ని తలకాయని చెదదొక్కాడు. ఈరోజు మన జీవితాల్లో అద్భుతమైన విజయాన్ని యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించాడు ఆయన. మన జీవితంలో నూతన కార్యాలు చేస్తున్నాడంటే యేసయ్య ఉండే మనసు మనలోని ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మనలోని జీవించినప్పుడు ఆయన కార్యాలు నీలో ఉండి నీ ద్వారా ఆ కార్యాన్ని చేస్తాడు. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు జరగట్లేదంటే, యేసుతో ఎందుకు నడవట్లేదంటే, నేను ఒకటి చెప్తున్నా, దేవుని ఆత్మతో నిన్ను నడవట్లేదు. దేవుడు ఆత్మ చేత ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. నేను ఒకటే చెప్తున్నా, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఒక మనిషిని ఆయన ఆత్మ ద్వారా నడిపిస్తాడో అప్పుడు దేవుడే, యేసయ్యే నీలోని ఉండి నడుస్తాడు ఆయన. ఈరోజు ఆ మనస్సు మన జీవితంలో లేదు. కనికరము లేదు, ప్రేమ లేదు. ఎందుకు? నేను ఒకటి చెప్తున్నా, యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు. ఆయన ఒకసారి చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయం త్వరగా ఇక్కడ 43వ వచనం చదువుదాం. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని దూషించి అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పిందేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదింపచేసి నీతిమంతుల మీద అవినీతిమంతుల మీద వర్షం కురిపించున్నాడు.
మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలం కలుగును? సుంకర్లు కూడా అలాగే చేర్చున్నారు కదా. లాస్ట్ వచ్చినాం, మీ సహోదరులు మాత్రం వందనం చేసిన ఎడల మీరు ఎక్కువగా చేర్చున్నదేమి? అన్ని జనులు అలాగే చేర్చున్నారు కదా. మీ పరలోకం తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణుగా ఉండుదురు. మన తండ్రి పరిపూర్ణుడు. తండ్రి ఆత్మ మనలో ఉండి, దేవుని ఆత్మ మనలో ఉండి, యేసయ్య శక్తితో యేసుతో మనము నడుస్తున్నాం. ఎప్పుడైతే నీ శత్రువుని ప్రేమిస్తావో, ఎప్పుడైతే హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో, నువ్వు యేసుతో నడిచినట్లు లెక్క. పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నింపబడతామో, ఆత్మ దేవుడు యేసుతో నడిపిస్తుంది. ఈరోజు మన జీవితాల్లో యేసుతో నడవట్లే. ఎవరితో నడుస్తున్నాం? సినీ యాక్టర్స్తో నడుస్తున్నాం. ఫాలోవర్స్. సినీ యాక్టర్ కలర్ చూపిస్తుంది, యాక్టరే. మన జీవితాలని మార్పు రాదు. సినీ యాక్టర్ ఒకసారి చూద్దాం, పరిశీలిస్తే ఆ హీరో అని ఎందులేస్తే ఒకసారి చెప్తున్నా, వాళ్ళ జీవితాలే సరిగ్గా లేవు. తాగుతాడు, తందనన్న ఆడతాడు, ఇష్టానుసారంగా క్లబ్బులు, రెస్టారెంట్లు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఎక్కడికి వెళ్తారు? ఎంతోమంది మహానుభావులు ఈ లోకానికి వచ్చారు. ఎంతోమంది మహానుభావులు వచ్చారు, కానీ మరణము సమాధి ఇక్కడే ఉంది. కానీ మన దేవుడు, మన రక్షకుడు, మన ప్రభువైన యేసు క్రీస్తు, ఆయన ఈ భూలోకానికి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కన్యక గర్భములో ధరించి ఈ భూలోకానికి పుట్టి, ఆయన జన్మించి మరణించి తిరిగి మూడో దినాన్ని తిరిగి లేచాడు. ఈరోజు నేను ప్రకటించిన యేసు సజీవుడు. నేను ఆయనతో నడుస్తున్నాను. ఆయన జీవం గల దేవుడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తితో ఆయన వాగ్దానం చేశాడు. యేసయ్య ఆ వాగ్దాన ప్రకారము మనం జీవించినప్పుడు యేసుతో మనము నడుస్తాము. యేసు క్రీస్తుకు ఉండే మనస్సు మనం కలిగి ఉంటాం. మన జీవితాల్లో ఎందుకు యేసుతో నడవట్లేదంటే ఒక్కటే నేను సింపుల్గా చెప్తున్నా. అసలు సమస్య అనేది మన చేతిలో పెట్టాడు దేవుడు. సింపుల్. యేసుతో నడవాలంటే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. ఒక కారు రిపేర్ వచ్చింది, మధ్యలో ఆగిపోయింది. ఆ మెకానిక్లు ఎంతమంది వచ్చినా ఆ కారు రిపేర్ సాల్వ్ చేయలేరు. చాలా టైం అవుంది. కానీ ఆ కారు ఈ కారు ఎవరైతే తయారు చేశారో ఆ యాజమానుడు వచ్చి, ఎవరైతే ఆ కారుని మ్యానుఫ్యాక్చర్ చేశారో, ఎవరైతే ఆ కారుని చేశారో అతను వచ్చి సింపుల్గా ఓపెన్ చేశాడు, చిన్నది కదిపించాడు, స్టార్ట్ అయిపోయింది కారు. అలాగే మన జీవితంలో మనకు ఒక సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి. కానీ మన ప్రభువుతో మనం చెప్పుకుంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త నజరేయుడైన యేసు క్రీస్తు, ఆయన జీవము గల దేవుడు. ఆయనకి నీ సమస్యని నువ్వు ఆయనతో పంచుకుంటే ఒక్క సెకండ్లో
ఒక్క నిమిషంలో నీ సమస్యని పరిష్కరించగల సర్వశక్తి గల దేవుడు ఆయన, సర్వోన్నతుడైన నజరేయుడైన యేసు ఆయన, సర్వోన్నతుడైన దేవుడు ఆయన. ఈరోజు మన జీవితాల్లో భయము, ఆందోళన ఎందుకు వస్తున్నాయంటే యేసుతో నడవట్లే. యేసుని కలిగి ఉంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినట్లే. దేవుని ఆత్మ శక్తితో నింపబడితే యేసుతో నడిచినట్లే. ఈరోజు మన జీవితాల్లోని ఈ అనుభవంలోకి రావట్లే. భయపడద్దు, దేనికి భయపడద్దు. నీలోని యేసు క్రీస్తు జీవిస్తున్నాడు ఆయన. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు చింతిస్తున్నావు? నీ సమస్య దేవుడి దృష్టిలో చీమ లాంటిది. ఒక్క సెకండ్లో నీ సమస్యలను పరిష్కరించగల సర్వశక్తి గల దేవుడు ఆయన. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఆత్మ ద్వారా మనకి దేవుడు నడిపిస్తాడు. ఆత్మ ద్వారా ప్రార్థన చేయిస్తాడు. ఆత్మ ద్వారా దేవుని వాక్యం చదివినప్పుడు ఈ వాక్యాన్ని ప్రత్యక్షత చూపిస్తాడు ఆయన. ఈరోజు మన జీవితాల్లో యేసుతో నడవట్లే. ఎవరితో నడుస్తున్నాం? సినీ యాక్టర్స్తో నడుస్తున్నాం. ఈ లోక రాజకీయ వేత్తలతో నడుస్తున్నాం. వాళ్ళు కొంతవరకు ఉంటారు, మరణిస్తారు వాళ్ళు కూడా. యేసు ప్రభు మరణము లేదు. ఆయన పుట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు, సజీవుడిగా జీవిస్తున్నాడు ఆయన. ఆయనతో నడిస్తే యుగ యుగములు నా ప్రభుతోనే నేను జీవిస్తాను. ఆ రాజ్యం శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యం కొరకు యేసయ్య ఆ పరలోకం విడిచి ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఆ రాజులకి రాజు, ప్రభులకి ప్రభు, ఈ సర్వాధికారి నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు యేసుతో నడవట్లేదంటే ప్రార్థన అనేది లేదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు చేశాడు ఆయన. తండ్రి ఆత్మ నడిపించింది అరణ్యంలోకి. దేవుని ఆత్మ అరణ్యంలోకి నడిపించింది యేసు ప్రభుని. 40 దినాలు 40 రాత్రులు, పగులు రాత్రులు ఉపవాసం ఉండి తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రభుకి ప్రార్థన చేశాడు. శోధించాడు దుష్టుడు వచ్చి, నువ్వు దేవుని కుమారుడివే కదా, నువ్వు దేవుని కుమారుడివే కదా, ఈ రాళ్ళని రొట్టెలుగా తయారు చేయొచ్చు కదా. అంటే యేసు ప్రభుకే శోధన వచ్చినప్పుడు నీకు శోధనలు రావా? వస్తాయి. ఈ శోధనలు అన్నిట్లో నుంచి విడిపించగల సర్వశక్తి గల దేవుడు ఆయన, పరిశుద్ధాత్ముడు. ఆయన మనలోకి వచ్చినప్పుడు నిన్ను రూపాంతరగా ఆయన రూపంలోకి చెక్కబడతాం. మనం ఆయన రూపంలోకి చెక్కబడతాం. ఎందుకు మన జీవితాల్లో నూతన కార్యాలు జరగట్లేదంటే యేసుతో నడవట్లే. పేరుకి చెప్పుకుంటున్నావు, చర్చికి వస్తున్నావు, ఆదివారం మందిరంకి వెళ్ళాలా, ఒక ట్రెడిషనల్ అంటే ఒక ఆచారంగా వస్తున్నాం, కానీ జీవితాన్ని నువ్వు మార్చుకోవట్లే. ప్రభువా నేను పాపిని ప్రభువా, ఉపవాసం ఉండి అడుగు ప్రభువా, నీ యందు నేను విశ్వాసం ఉంచానయ్యా. నీ నామము యందు నేను ప్రార్థన చేసినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ప్రార్థన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, విరిగిన నలిగిన హృదయముతో ఆయన సన్నిధానములో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన శక్తితో నింపబడతాము. ఎప్పుడైతే దేవుని ఆత్మశక్తితో నింపబడతామో యేసుతో నువ్వు నడుస్తావు.
నేను ఎక్కడికైనా వెళ్ళినా, ప్రభువా నేను వెళ్తున్నాను ప్రభువా, ఇక్కడికి వెళ్తున్నా, వెళ్ళాలా వద్దా అడుగుతా. నీ ఆత్మతో నన్ను నడిపించు ప్రభువా, నీ ఆత్మతో నన్ను నడిపించు ప్రభువా. నువ్వు లేకపోతే నేను ఒక్క సెకండ్ కూడా నేను బ్రతకలేను ప్రభువా. నీ ఆత్మతో నన్ను నడిపించయ్యా, నీ కృపతో నన్ను నింపు ప్రభువా. ఈ 2 మాటలు అడుగుతా. అప్పుడు దేవుడు నడిపిస్తాడు, ఆయన మార్గములో నడిపిస్తాడు. ఆయన సరైన మార్గములో స్థిరమైన మనసు ఇస్తాడు, స్థిరమైన మార్గములు నడిపిస్తాడు, స్థిరపరుస్తాడు. ఈ భూలోకంలో పరలోక రాజ్యం కూడా మనకి అనుగ్రహిస్తాడు. ఈరోజు మన జీవితాల్లో ఈరోజు మనము ప్రభుతో నడవాలంటే నేను ఒకటే చెప్తున్నా, వారానికి ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల. ప్రతి ఉదయకాలమున ఒక అరగంట గంట సేపు ప్రార్థన దేవుడితో యేసుతో గడపాల. ఆత్మలో ప్రార్థన చేయాల. ఆత్మలో హృదయపూర్వకంగా విరిగిన నలిగిన హృదయముతో ఆయన సన్నిధానములో వెతకాల. ఆయన్ని వెతికినప్పుడు, ప్రభువు ఆత్మతో నింపినప్పుడు దేవుడు నీతో మాట్లాడి నీతో, యేసయ్య నీతో నడుస్తాడు. యేసయ్య నీతో నడుస్తాడు. ఏ పరువు ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ నెమ్మది, శాంతి, సమాధానం ఉంటుంది. ఈరోజు నీ హృదయం ఎలాగుందో ఒకసారి పరీక్షించుకో. నెమ్మది ఉందా? శాంతి సమాధానం ఉందా? భయం ఉందా? పరీక్షించుకో. నెమ్మది, శాంతి, సమాధానం ఆత్మలో ఉన్నప్పుడు ఇవన్నీ లక్షణాలు మనలోని ఉంటాయి. ఎంత అప్పులున్నా, ఎంత సమస్య ఉన్నా, ఎన్ని అవమానాలున్నా, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అన్నా, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆదరణకర్త మనల్ని ఆదరించి బలపరిచి నడిపిస్తాడు. యేసుతో నడుచుట ఈ అనుభవంలోకి వచ్చినప్పుడే నువ్వు నిజంగా యేసుతో నడుస్తున్నామనే లెక్క వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ దృష్టిలో నీకు విరోధంగా నేను పాపము చేస్తుంటే నన్ను క్షమించయ్యా. దేవునికి విరోధంగా ఎలాగున్నా ఒకసారి పరీక్షించుకో. మన సాక్షి చెప్తుంది నీ స్థితిగతులు. ప్రభువా, నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు తండ్రి. ఎంతమంది అయితే ఈ వాక్యము తండ్రి ప్రభువా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమందికి వెళుతుందో ఈ వాక్యము, వాళ్ళందరి జీవితాల్లో రక్షణ మార్గము నడిపించయ్యా, రక్షించయ్యా తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి, నీ ఆత్మతో నింపు తండ్రి. ప్రభువా, ఈ పునరుద్ధాన దినాన్ని నిన్ను ఆరాధించుటకు తండ్రి నీ బిడ్డలు వచ్చారయ్యా తండ్రి. ప్రభువా, నీ ఆత్మతో నింపు తండ్రి, పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి, నీ కృపతో నింపు తండ్రి. రాలేని బిడ్డలు కూడా తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి. దీవించి ఆశీర్వదించయ్యా. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సావాసము మనకి, సకల పరిశుద్ధులకి, ముఖ్యంగా దేవుని సంఘానికి దేవుని కృప తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.